ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానిద్దాం. ఈరోజు ఈ సందేశం మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని వేడుకుందాం. మొదటి విషయాన్ని ధ్యానిద్దాం. క్రీస్తే మన నిజమైన తృప్తి. ధనము తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది, పదవే తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది, మనుషులు కూడా తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వగలరు. కానీ క్రీస్తులో మాత్రము శాశ్వతమైన సంతృప్తిని మనం పొందగలము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది వాక్యము: నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. రెండవది, దేవుడు ఇచ్చిన దానిలో సంతోషపడాలి. పోల్చుకునే జీవితం అసంతృప్తిని పెంచుతుంది. కృతజ్ఞతతో జీవించే వ్యక్తి సంతోషంగా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి దానిలో ఆయన ప్రేమను గుర్తించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది: ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందినది. నేను ఏమాత్రమును విడువను, నేను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి కృతజ్ఞతతో జీవించు, సంతోషంగా ఉండు. మూడవది, దేవునిపై నమ్మకం ఉంచాలి. ప్రతి అవసరాన్ని దేవుడు తన సమయానుసారంగా తీర్చుతాడు. దేవునికి సరైన సమయం ఉంది. ఆయన ఆలస్యం ఎన్నడూ చేయడు. మన అవసరాలను ఆయన తెలుసుకుంటాడు. మనం చెప్పకముందే ఆయనకే తెలుసు. ఆయన మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆయనపై నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. మత్తయి సువార్త 6:31-33 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది: కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతించకుడు. అన్యజనులు వీటినన్నిటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, ఇప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినవి. కాబట్టి దేవునిపై నమ్మకము ఉంచిన వారికి లోటేమీ ఉండదు. ఆయన ఇచ్చేదే ఉత్తమముగా ఉంటుంది. నాలుగవది, దేవుని వాక్యముతో జీవించాలి. వాక్యము మన హృదయానికి శాంతిని, నెమ్మదిని, ఆనందాన్ని ఇస్తుంది. వాక్యం మనకు దారి చూపుతుంది. సరైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. వాక్యం మన హృదయాన్ని బలపరుస్తుంది. అది మాత్రమే కాకుండా భయము, ఆందోళన తొలగించి శాంతిని కూడా మనకు కలిగిస్తుంది. వాక్యాన్ని ధ్యానించే జీవితము విజయవంతమైన ఆధ్యాత్మిక జీవితానికి మూలంగా ఉంటుంది. కీర్తనలు 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము సత్యము, నమ్మండి. దేవుని వాక్యము మనకు రక్షణ కలిగిస్తుంది. అదే వాక్యం మన జీవితానికి మూలంగా ఆధారపడుతుంది. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ఆచరించండి, అనుసరించండి. అది మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మన జీవితాల్లో ఉంటుంది. చివరిగా, క్రీస్తులో జీవించే వ్యక్తి పరిస్థితుల వల్ల కాదు, ప్రభు సన్నిధి వల్ల సంతోషంగా ఉంటాడని మనం తెలుసుకుందాం. క్రీస్తు ఉన్న చోట నిజమైన సంతోషము, సమాధానము, ఆనందము, సంతుష్టి ఉంటాయి. ఆయనలో ఉన్న ప్రతిదీ సంపూర్ణం. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరలోకపు తండ్రి, క్రీస్తులోనే నిజమైన సంతుష్టిని పొందే కృపను మాకు అనుగ్రహించుకో. నీవు ఇచ్చిన దానితో సంతోషంగా ఉండే హృదయాన్ని, నీపై సంపూర్ణ నమ్మకాన్ని, నీ వాక్యము ప్రకారము జీవించే జీవితాన్ని మాకు దయచేయము. ప్రభువా, నన్ను బలపరచువానేందు నేను సమస్తమును చేయగలనను నీ వాగ్దానము ప్రకారము మమ్మల్ని బలపరచుము. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ప్రభువా, మమ్మలను బలపరిచి నీ యందు సంతృప్తిగా జీవించే జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సందేశాన్ని వీక్షించిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు
దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.